ఈ సన్నాసి చేసిన పని. ఇగో ఇది కూడా వాళ్ళ నివేదికనే, మాది కాదు. ఈ సన్నాసి చేసిన పని ఆయన ఉప ముఖ్యమంత్రి గారే బయటపెట్టారు. ఇగో మేము దిగిపోయే నాడున్న రేషన్ కార్డుల సంఖ్య 89,97,000, అంటే దగ్గర దగ్గర 90 లక్షలు. 89,97,000 అని ఆయనే చెప్పాడు మేము దిగిపోయినాడు. మరి కొత్తగా వీళ్ళు ఏమని ఇచ్చిండ్రా? యాజ్ ఆన్ ఆయన చెప్పిన లెక్క 31/8/2024, ఇంకా తర్వాత ఎన్ని కట్ చేసిరో తెలియదు, దాదాపు 1,00,000 కార్డులు తొలగించినామని చెప్పిండు ఆయన. కొత్త ఇయ్యలే, ఉన్నాయి కట్ చేసిరు. ఇది నేను చెప్పలే, నిన్న బట్టి విక్రమార్కి ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఇగో ఈ సన్నాసి చేసిన పరిస్థితి ఏంటంటే, ఇగో 1,00,000 రేషన్ కార్డు, 1,00,000 పైచీలకు రేషన్ కార్డులు తొలగించిండు. ఇంకొక మాట చెప్తున్నా, తొలగించడమే కాదు, ఇవాళ పేపర్లలో వార్తలు ఎంత కిరాతకం అంటే, వీళ్ళు చెప్పే ఎంత దిక్కుమాలిన మాటలు అంటే, ముఖ్యమంత్రి అనేటోడు ఇన్ని పచ్చబద్దాలు చెప్తాడని ప్రపంచంలో ఎవరు అనుకోరు. ఇదే ముఖ్యమంత్రి చెప్పిన అబద్ధాలను కూడా బట్టి విక్రమార్క గారు ఎండగట్టి ఉతికి ఆరేసినారు. ముఖ్యమంత్రి ఎక్కడ పోతే అక్కడ వాగుతున్నాడు. ఏమని? అప్పులకు మిత్తిలకే నెలకు 6,500 కడుతున్నా అని చెప్పిండు. ఇది వాళ్ళ రిపోర్ట్. ఇది కూడా ఆ రిపోర్ట్లకి వెళ్ళి నేను కోట్ చేస్తున్నా. మీకు ఈ కాపీ మొత్తం ఇస్తా. నేను చెప్పింది ఏది తప్పైనా ఏ శిక్షకైనా సిద్ధం. ఇది వాళ్ళ రిపోర్ట్. ఇందులో ఏం రాసిండ్రు? ఇగో ఇది వాళ్ళ రిపోర్టు. దీని ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అకౌంట్స్ యాజ్ ఆఫ్ January 2025, అంటే పోయిన నెల ఈ రిపోర్ట్. ఇందులో ఏం రాసిండ్రు? మిత్తిలకు ఎంత కడుతున్నామని రాసిండ్రు తెలుసా? పోయిన 10 నెలలు మొత్తం ఇప్పటిదాకా కట్టింది ఎంత అంటే 22,056 కోట్లు. 22,056 కోట్లు. నెలవారీ లెక్క కూడా ఇళ్ళనే ఇచ్చిండు. పాపం బట్టి విక్రమార్క అమాయకంగా ఇరుక్కున్నాడు. ఆయన ఉద్యోగం ఉంటుందో పిక్తుందో కానీ ఇగో నెల నెల కూడా ఇచ్చిండు. నెల నెల మిత్తి ఎంత కట్టినాం ఏం చెప్పిండు ఇలా? పోయిన ఏప్రిల్ 24లో కట్టిన మిత్తి 1,865 కోట్లు, మే నెలలో 3,700 కోట్లు, జూన్లో 5,000 చిల్లర కోట్లు. ఇట్లా ఓవరాల్గా మన్నించాలి, ఏప్రిల్లో 1,865, మేలో 1,864, జూన్లో 2,200, జూలైలో 2,200, ఆగస్టులో 2,304 కోట్లు, సెప్టెంబర్లో 2,689 కోట్లు, అక్టోబర్లో 1,965, నవంబర్లో 1,928, డిసెంబర్లో 2,475, జనవరిలో 2,499, మొత్తం కలిపి 10 నెలలకు గాను కట్టింది పోయిన ఏప్రిల్ నుంచి మొన్న జనవరి దాకా 22,000 కోట్లు, అంటే నెలకు 2,200 కోట్లు. మరి 6,500 కోట్లు అని చెప్పిన బోగస్ ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా నెలకు 4,300 కోట్లు అదనంగా కడుతున్నా అంటే ఏడబోతున్నాయి అవన్నీ? టకీమని రైతుల ఖాతాలను అయితే పడతలేవు, టకీమని తులం బంగారం అయితే వస్తలేదు. మరి టకీమని రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయో ఢిల్లీలో చూడాలి. గింత అబద్ధాలు, గింత పచ్చి అబద్ధాలు, గింత దిగజారుడు బజారు భాష ముఖ్యమంత్రి మాట్లాడచ్చా? గిన్ని అబద్ధాలు చెప్పొచ్చా? మిత్తి 6,500 కోట్లు అని ముఖ్యమంత్రి చెప్తాడు, లేదు 2,200 కోట్లని ఉప ముఖ్యమంత్రి గారు విడుదల చేసిన నివేదిక చెప్తా ఉంది. ఇగో ఇది వీళ్ళ వాస్తవ రూపం. ఇంకా దారుణం ఇదొకటి. ఇంకా దారుణమైన విషయం చెప్తాను. వీళ్ళు ఎట్లా చెప్తారంటే ఏదో మిత్తిలు బాగా అయిపోయినాయి, రాష్ట్రం అప్పుల పాలైందని దిక్కుమాలిన మాటలు మాట్లాడతారు. మాకు వాళ్ళు అప్పచెప్పిపోయినాడు, ఇది వాళ్ళ గ్రాఫ్, ఇది కూడా నాది కాదు. మాకు వాళ్ళు అప్పచెప్పిపోయినాడు మిత్తిల విషయంలో, మిత్తిలు యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ SOTR, అంటే రాష్ట్ర ఆదాయం ఎంత, దానిలో మిత్తిల శాతం ఎంత. మాకు అప్పచెప్పినాడు 2014లో రాష్ట్ర ఆదాయంలో మిత్తిల శాతం 21.64%. మేము వాళ్ళకు తిరిగి అప్పచెప్పినాడు కేవలం 17.19%. మరి ఇటు మిత్తిలు పెరిగినాయి అంటున్నావు, మరి రాష్ట్ర ఆదాయం పెరిగింది చెప్పవు. ఆ రోజు మీరు మాకు అప్పచెప్పినాడు మిత్తిలు రాష్ట్ర ఆదాయంలో 21%, 21.64%. మళ్ళీ మేము మీకు తిరిగి అప్పచెప్పినాడు 17.19%. ఇది చెప్పవెందుకు? ఈ గణాంకాలు చెప్తే కదా, నువ్వు చెప్పపోయినా నిజాలు. అంటే రాష్ట్రాన్ని అద్భుతంగా మీకు అప్పచెప్పినాం, మరి మీరేం చేస్తున్నారు? కేసీఆర్ చెప్పింది నిజం చేస్తున్నారు. ఢిల్లీ పార్టీలకు తెలంగాణను పరిపాలించుడు చేత కాదు అని తేలిపోయింది. కాబట్టే ఇగో ఇది పేపర్ల వార్త ఈరోజు. ఇది ఈరోజు వార్త, ఈరోజు పేపర్లో వచ్చిన వార్త ఇది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గరిష్టానికి, ఆర్థిక లోటు గరిష్టానికి వీకింది, సన్నాసులకు పరిపాలన చేత అయితే లేదు. మేము చేసింది ఏందో ఇప్పుడు నీ ప్రభుత్వమే చెప్పింది, నేను చెప్పలేదు, నా కవిత్వం కాదు. ఈరోజు ఈ దివాలాకోరు కాంగ్రెస్ నమ్మిన పాపానికి వీళ్ళ అసమర్థ పాలనలో తెలంగాణ చేతికి చిప్పొచ్చే పరిస్థితి ఉన్నది. ఎందుకు అంటే జనవరి నెలాఖరు వరకు, అంటే మొన్న పోయిన నెలాఖరు వరకు రెవెన్యూ ఆదాయం వీళ్ళు 1,23,000 కోట్లు ఆదాయం ఆర్జించినారు. కానీ ఖర్చు పెట్టింది 1,00,000 కాదు, 1,23,815 కోట్లు వీళ్ళు సంపాదించినారు. ఖర్చు చేసింది మాత్రం 1,49,866 కోట్లు. అంటే
రాబడి కంటే ఖర్చు 26,000 కోట్లు ఎక్కువ. ఏడబోతున్నాయి ఈ పైసలన్నీ? కొత్త స్కీమ్ చాలు చేయలే, ఒక్క మనిషికి కొత్త రూపాయి ఇయ్యలే. నువ్వు మహిళలకు 2,500 అన్నావు, 2 రూపాయలు ఇయ్యలే. తులం బంగారం అన్నావు, మన్ను కూడా లేదు. రైతు బంధు వెయ్యవు, రైతు రుణమాఫీ చెయ్యవు, స్కూటీలు అంటావు ఇయ్యవు, ముసలోళ్ళకు పెన్షన్లు 4,000 చేస్తానో ఇయ్యవు. మరి ఎందుకు ఖర్చు పెరిగింది? ఎందుకు నువ్వు రాబడి కంటే ఖర్చు పెంచినావు చెప్పగలుగుతావా? అసలు ఎందుకు అప్పు చేస్తున్నావు? ఇవాళ మీకు మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పచెప్తే నువ్వేం చేస్తున్నావు? ఒక సంవత్సరంలో 1,41,000 కోట్లు అప్పు చేసినావు నువ్వు. ఈ నీ రేవంత్ రెడ్డి చేతగాంతనం, కాంగ్రెస్ పార్టీ అసమర్థత ఇవాళ రాష్ట్రానికి ఆశనిపాతంలాగా పరిణమించింది. ఎందుకంటున్నా ఈ మాట? నీ తుగ్లక్ నిర్ణయాలు, హైడ్రా పేరిట మొత్తం రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బగొట్టినావు, నాశనం చేసి కుప్పగూల్చే పరిస్థితి తెచ్చినావు. నీ దిక్కుమాలిన విధానాల వల్ల ఇవాళ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ మరి 18,000 కోట్లు అంచనా వేస్తే ఇప్పటిదాకా వచ్చింది కేవలం 5,821 కోట్లు రిజిస్ట్రేషన్లు తగ్గినాయి. ఇది వాస్తవం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ ఆదాయం పెరుగుతుండొచ్చు, నీ ఆస్తులు పెరుగుతుండొచ్చు, కానీ రియల్ ఎస్టేట్ రంగానికి నువ్వు పొడిచిన వెన్నుపోటు వల్ల, నీ దిక్కుమాలిన హైడ్రా వల్ల ఇవాళ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. వేణుగోపాల్ రెడ్డి అని మొన్న తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. నీకు రాజకీయపరమైన కక్షల సెటిల్మెంట్ తెలుసు తప్ప రాష్ట్రాన్ని ఎట్లా ఆర్థికంగా బాగు చేయాలన్న సోయి నీకు లేదు. అందుకే కేసీఆర్ ఆనవాళ్ళను చెరిపేసే కుట్రలో వ్యవసాయాన్ని సాగు దెబ్బకొట్టినావు. మేడిగడ్డ రిపేర్ చేయకుండా 15 నెలలు ఎండబెట్టడం వల్ల వాళ్ళు ఏం జరుగుతున్నది? భూగర్భ జలాలు అడుగంటిపోయి వ్యవసాయం సంక్షోభంలో పడి చివరి మల్లకు కాళేశ్వరం నీళ్లు చివరి మల్ల ఎక్కడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో అందుతాయో అక్కడ మొత్తం ఎండిపోయే పరిస్థితి ఉన్నది. ఈరోజు కోదాడలో, హుజూర్నగర్లో, సూర్యాపేటలో, తుంగతుర్తిలో పంటలు ఎండిపోయే పరిస్థితి. ఇవాళ మీరు కాళేశ్వరం ఎండబెట్టడం వల్ల, కేసీఆర్ మీద కోపంతో మేడిగడ్డ రిపేర్ చేయకపోవడం వల్ల అదొక వైపు.